వాడు దేవుడికి అప్పించేవారంట. హల్లెలూయా. ఎవరికి అప్పిస్తారంటే దేవుడికి అప్పిస్తున్నారు. చాలా మంది విషయాలు ఏమవుతుందంటే పేదలను కనికరించే ఆ పరిస్థితి లేదు. యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో చాలా విషయాలు ఉన్నాయి. కనికరించండి, దయచేసి పెట్టిన మాటలతో పాటు ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చేసిన విషయాలు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైతే పేదలను కనికరిస్తారో వారు దేవుడికి అప్పించేవారని కాకుండా, ఒక వర్తమానంలో మనం చూస్తాము చాలా విషయాల్లో మనం ఆయన చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను తెలియపరుస్తున్నాను. చాలా మంది ఇచ్చేవారికి మనకి స్తోమతను బట్టి ఇచ్చేవారికి ఇస్తారు, లేకపోతే వాళ్ళ స్టేటస్ బట్టి పెడతారు, లేదంటే వాడికి పెడతానికి ఎవరు కూడా అంగీకరించాం. కానీ యేసుక్రీస్తు శిలువలో ఉన్న అంశము ఏమిటంటే, ఈరోజు దేవుడు పేదలను కూడా కనికరించమన్నాడు. అది చెప్పిన వారు ఏదో నాలాంటి సేవకులు లేకపోతే ఎవరో ఒక బోధకుడు చెప్పడం లేదు. కానీ దేవాది దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు, నరులుగా మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడే ఒక ఉపమానం చెప్పాడు. ఆయన మనం ఉపమానం చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పాడంటే, మీరు ఒకవేళ ఎవరికైనా సహాయం చేస్తే అది నాకు చేసినట్టు. ఆపదలో ఉన్న వారికి, అనారోగ్యంగా ఉన్న వారికి కనికరం చూపెడితే కనుక మీరు నాకు చేసినట్టు అని ఆయన చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడికి చేయడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. ఈ లోకంలో కూడా చాలా విషయాల్లో, విగ్రహాల విషయాల్లో కానీ, లోక క్రైస్తవులు కానీ ఎవరైనా అంగు ఆర్భాటాలకి ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడతాం. కానీ నిజంగా ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెడతానికి ఇష్టపడం. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెడతానికి ఇష్టపడం, కానీ ఆర్భాటాలకి అంగులకి మాత్రం మనము ఇష్టపడతాం. వాక్యం చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 25:35 నుంచి ఉంటాయి, 32 నుంచి. ఏమన్నారంటే ఆయన చెప్పిన మాట, నేను కాదు కానీ ఆయన చెప్పిన మాట ఏమన్నారంటే, నేను అనారోగ్యంగా ఉన్నాను, నన్ను చూడవచ్చినవి, లేకపోతే జైల్లో ఉన్నాను, నన్ను పరామర్శించేవి, నేను ఆహారంగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావు, దాహంగా ఉన్నప్పుడు నీరు ఇచ్చావు అన్నాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు? నీతిమంతులు. ఇచ్చి లెక్కలేనంటే వారు ఉంటారు కొంతమంది, ఇచ్చుకుని లెక్కలేసే వారు ఉంటారు కొంతమంది. దేవుడు వాక్యం చెప్తుంది, ఇవ్వటము అనేది క్రీస్తు యొక్క స్వరూపంలో, మనం క్రీస్తు ఆ గుణలక్షణాలు. ఇవ్వటము ఎలా ఇవ్వాలి అంటే కనుక మనుషులు చూసి ఇవ్వకూడదు, కానీ దేవుని ప్రేమను బట్టి మనం ఇవ్వాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది ఎలా ఉంటారంటే మనుషులను బట్టి ప్రేమను చూపెట్టే వారు ఉంటారు, మనుషుల యొక్క వారి యొక్క స్థితిని చూసి ప్రేమించే వారు ఉంటారు. నేను చాలా సందర్భాలు చూస్తాను. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే అందరినీ ఒకేలాగా మనం చూడటానికి ఇష్టపడలేము.